శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులపై పొలిటికల్ వార్ ముదురుతోంది. మొదటి నుంచి శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఐకానిక్ బ్రిడ్జ్ కట్టకుండా ఓఆర్బి బ్రిడ్జ్ నిర్మించడం ఏంటూ అంటూ వైసీపీ నేతలు మండిపడుతూ ఉన్నారు. ఇప్పటికే బ్రిడ్జ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించాము అంటున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. బ్రిడ్జ్ నిర్మాణంపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని. గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు పూర్తిగా డమ్మీలు అంటూ మరోసారి ఆరోపించారు అంబటి. అన్ని అనుమతులు లేకుండా బ్రిడ్జ్ ను అసలు ఎలా కూలుస్తారు అనంటూ మండిపడుతున్నారు. బ్రిడ్జ్ కూల్చేశాక ఇప్పుడు భూసేకరణకు చర్యలు తీసుకోవడం ఏంటి అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి జేఏసీతో సమావేశాలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బ్రిడ్జ్ నిర్మాణంపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలంటున్నారు. మరోవైపు వైసీపీ విమర్శలను తిప్పికొడుతున్నారు ఇటు టీడీపీ నేతలు. బ్రిడ్జ్ నిర్మాణం ప్రణాళిక ప్రకారమే జరిగింది అని చెప్తున్నారు టీడీపీ నేతలు. కూటమి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అంబటి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ అఖిలపక్ష సమావేశంలో కూర్చునే అర్హత అంబటికి లేదు అంటున్నారు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు. వైసీపీ ఎన్ని విమర్శలు చేసినా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామంటూ వ్యాఖ్యానిస్తున్నారు.